బ్రేకింగ్ న్యూస్. అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హమన్నారు ఓ మహాకవి. అలాగే బెంజ్ కార్ అంబులెన్స్ కాదేది చోరీకి అనర్హం అంటున్నాడు ఓ దొంగ. ఎవరి ఊహకు అందకుండా ఏకంగా 108 అంబులెన్స్ ని దొంగలించేసి ఆపై మతిస్థిమితం లేనట్టుగా నటించాడు. వీడి చర్యలు అన్ప్రెడిక్టబుల్ సుమా. ఇంకెందుకు లేట్, ఈ వింత దొంగ విషయాన్ని తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ హయాత్ నగర్ లో 108 అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేశాడు ఓ దొంగ. అక్కడి నుంచి విజయవాడ వైపు తీసుకువెళ్లాడు. ఖమ్మం వైపు వెళ్తున్న అంబులెన్స్ దొంగను పోలీసులు ఇటు ఫాలో చేశారు. హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నకిరేకల్ పోలీస్ స్టేషన్ వరకు ఫాలో చేసినప్పటికీ అంబులెన్స్ దొంగ పోలీసులకు చిక్కలేదు. చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపడానికి ప్రయత్నించిన ఏఎస్ఐ జాన్ రెడ్డిని కూడా ఢీకొట్టి మరి పారిపోయాడు అంబులెన్స్ దొంగ. ఈ క్రమంలో కొర్లపహ టోల్ గేట్ ను కూడా ఢీకొట్టి పారిపోయాడు. అయితే ఎటకేలకు టేకుమెట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఒక లారీను పెట్టి అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను పట్టుకున్నారు కేతేపల్లి ఎస్ఐ శివతేజ. కేతేపల్లి పోలీసుల అదుపులో అంబులెన్స్ దొంగ ఉండటంతో 108 సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అంబులెన్స్ దొంగను మహబూబాబాద్ జిల్లా బయారం గ్రామంకు చెందిన రావుల లక్ష్మీ వెంకట నర్సయ్యగా గుర్తించారు పోలీసులు. గతంలో ఇదే విధంగా అంబులెన్స్ ను చోరీ చేసినట్టు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. సాధారణంగా ఏదైనా వాహనాన్ని దొంగిలిస్తే పోలీసులు తనిఖీల కోసం వాహనాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. అదే అంబులెన్స్ ను దొంగిలిస్తే ఎవరు కూడా ఆపురు కదా. అందుకే ఈ దొంగ కాస్త డిఫరెంట్ గా ఆలోచించాడు. ఏకంగా అంబులెన్స్ లనే దొంగిలించాలి అన్న ప్లాన్ వేసేసుకున్నాడు.